హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ మఖానీ కర్రీ. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ మఖానీని తీసుకున్నాను. ఈ మఖానీ సూపర్ మార్కెట్లో, డిమార్ట్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. మనకి ఏ క్వాంటిటీ అవసరమో ఆ క్వాంటిటీ అయితే ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఈ మఖానీని ఈజీగా 4 to 5 months పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులోకి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న మఖానీని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానీ ఈ ఆయిల్ని పీల్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పీల్చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి కాస్త ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, పండ పువ్వు, బిర్యానీ ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కాస్త సాల్ట్ని వేసుకొని వేయించుకుంటే ఈజీగా ఆనియన్స్ అనేటి తొందరగా కలర్ మారుతుంది. ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని వేసుకుందాము. అలాగే అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ముందుగానే 3 మీడియం సైజు టమాటోస్ని మిక్సీ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ ఈ టమాటో రసాన్ని అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ఆయిల్లోని ఈ టమాటోని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. అలాగే స్పైసీకి సరిపడే కారంని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మఖానీని ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, ఇలా మఖానీని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ మఖానీ అనేది తొందరగానే ఉడికిపోతుందండి, ఎక్కువగా టైం ఏం తీసుకోదు. చూడండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకుందాము. నేను ఇక్కడ టీ గ్లాస్తో 1 గ్లాస్ అయితే వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మఖానీ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ కర్రీకి ఎక్కువగా టైం ఏం తీసుకోదు. అలాగే హెల్త్ పరంగా మఖానీ చాలా మంచిది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి మఖానీ కర్రీ అయితే రెడీ. ఈ మఖానీ చపాతీలోకి అలాగే వేడివేడి రైస్లోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.